వాళ్ళల్లో కూడా ఏదో కించిత్ పాపం దోబూచులాడింది. కానీ ఈయనలో పాపం లేదు కాబట్టి ఈయన పాపాన్ని తొలగించడానికి ఏకైక సమర్థుడు. మూడవ విషయం, అవతారం ఎందుకు వస్తుంది? మానవుడికి ఈరోజు కొరకరాని సమస్య. అన్నీ జయించాడు మానవుడు. ఈరోజు చాలా విషయాలు సాధించాడు మానవుడు. అంగారకుల్లో ఏముందో ఇక్కడ కూర్చొని టీవీలో చూసి చెప్పగలిగిన వాడు మానవుడు. కానీ తాను ఎందుకు చచ్చిపోతాడో చెప్పలేనివాడు. చావును ఆపలేని పరిస్థితి. వెంటిలేటర్ మీద పెట్టి 200 సంవత్సరాలు ఎవరైనా బతికించగలిగిన చూసారా మీరు? నో. ఎందుకు మరణాన్ని గెలవలేకపోతున్నాం? మన పూర్వీకులు శ్లోకంలో చివరి మాట, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. మృత్యువుతో పోరాడుతున్నాను, మృత్యువు లేనటువంటి అమృతతుల్యమైన జీవితాన్ని నాకు ఇస్తావా? అప్పుడేనా నాకు మనశ్శాంతి. ఈరోజు మానవ సమస్యల్లో అన్నింటికంటే మించిన కొరకరాని సమస్య మరణం. మన దేశంలో మరణం అనగానే భయం. హీరో నోరు మూసేస్తుంది, అలా మాట్లాడకండి అంటది. చూడలేదా మీరు? కనీసం మరణం అని జపించడం కూడా అపశకునం. ఎంత భయం మరణం అంటే. హాలీవుడ్ డైరెక్టర్ వూడీ అలెన్ సరదాగా చమత్కరించాడు ఒకసారి విలేకరుల సమావేశంలో. మరణం అంటే నాకు భయం లేదు, కాకపోతే అది వచ్చినప్పుడు నేను అక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను అన్నాడు. కానీ వూడీ అలెన్కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మరణం వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉండి తీరాలి. నువ్వు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చి, నరేంద్ర మోడీ గారికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చి తప్పించుకొని తిరగచ్చేమో, కానీ మరణానికి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత, అది అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత తప్పించుకోవడానికి కుదరదు. అందుకనే చూడండి, బాబాలు, గురువులు, అప్పుడు దాకా చాలా బీరాలు పోయిన వాళ్ళు, అప్పుడు దాకా చాలా మహిమలు చేసిన వాళ్ళు మరణం రాగానే కనపడకుండా పోతారు. వాళ్ళ శిష్యులు దాన్ని మార్మికంగా ఉంచేస్తారు, గోప్యంగా ఉంచేస్తారు. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చచ్చిపోతుందంటేనే ఆ చావు చెప్పడానికి ఎంత కష్టపడిపోతున్నాం. మరణం అంటే మనకెంత భయం. మరణాన్ని గురించి చెప్పడం కూడా భయమే. కానీ ఉన్నాడు చూసారా, మరణాన్ని గెలిచాడు. మరణాన్ని ఎవడు గెలుస్తాడు? జీవప్రదాత అయిన భగవంతుడే మరణాన్ని గెలవగలుగుతాడు. భగవంతుడికి ఒక్కడికే జీవం ఒకడెవడు? తనంతట తానే జీవము కలిగిన వాడు, అందరికీ జీవాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు. మనము జీవం మరొకటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం. నాకు తల్లి తండ్రి లేకపోతే నాకు జీవం రాదు అని జీవాన్ని ఇచ్చువాడు మరణంలోకి ప్రవేశిస్తే దాన్ని మరణింపచేసి చావుకి చావు దెబ్బ కొట్టి బయటికి రాగలుగుతాడు. అది యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నిరూపించాడు. మీరు అడగచ్చును, యేసుక్రీస్తు నిజంగా మరణాన్ని గెలిచాడా లేదని ఎలా చెప్పగలమని మీరు అడగచ్చును. సైంటిఫిక్ ప్రూఫ్స్ ఈరోజు ఉన్నాయి. మొన్న ఏప్రిల్ ఆయన ఖాళీ సమాధిలోకి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసి వచ్చాను నేను, ఇస్రాయెల్ దేశంలో. ఈ రోజుకి ఆయన సమాధి తెరిచి ఖాళీగా ఉంది. మరణాన్ని వెక్కిరిస్తూ నిలబడింది చరిత్రలో. మరణాన్ని ఎద్దేవా చేస్తూ, ఎగతాళి చేస్తూ నిలబడింది చరిత్రలో. మనలాగే ఒక శిష్యుడు నమ్మలేదు. యేసు మరణాన్ని గెలిచాడా? నేను నమ్మనన్నాడు. అయ్యా, అక్కడ శరీరం కూడా లేదు అంటే, నేను ఆయన్ని చూస్తే గాని నమ్మను అన్నాడు. మీరేమైనా దాచిపెట్టారేమో శరీరాన్ని, నాకేం తెలుసు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనకి కనపరుచుకున్నాడు. నువ్వు వేళ్లు పెట్టి చూస్తానన్నావు కదా, ఇదిగో నా గాయాల్లో చూడు. ఎప్పుడైతే అతి సమీపంగా సైంటిఫిక్ గా ఆయన్ని ఎగ్జామిన్ చేసుకున్నాడో ఈ థామస్ అనే శిష్యుడు, ఆయన ముందు ప్రణమిల్లి మోకరించి, నా దేవా, నా ప్రభువా అని దేవుడిగా అంగీకరించాడు తన గురువు గారిని. అక్కడి నుంచి బయలుదేరి ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు, ఆ థామస్ అనే శిష్యుడు భారతదేశానికి వచ్చాడు. కేరళ రాష్ట్రాన్ని అతను విజిట్ చేసినప్పుడు మొట్టమొదట అతను సనాతన బ్రాహ్మణ పుంగవుల్ని కలిశాడు. ఆయన వచ్చి వాళ్ళని ఉదయాన్నే కలుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొలంలో దిగి సంధ్య వారుస్తున్నారు. సంధ్య వార్చడం అంటే మీకు తెలుసో తెలియదు. నీళ్లు దోసిల్లో తీసుకుని సూర్యుడి వైపు తిరిగి మంత్రాలు జపిస్తూ నీళ్లను అలాగా దోసిల్లోంచి కొలంలోకి పోస్తారు. సంధ్య వారుస్తూ ఉంటే వాళ్లకు సువార్త చెప్పాడు యేసుక్రీస్తు గురించి. అలాగా భారతదేశంలో మొట్టమొదట క్రైస్తవులైంది ఎవరంటే
బ్రాహ్మణులు, దళితులు కాదు. ఇది క్రీస్తు శకం 52వ సంవత్సరాలలో జరిగింది, దరిదాపులుగా చరిత్రలో. ఆ థామస్ అస్థికలు, శరీరం, ఆయన విగత జీవుడై పడిపోయిన పరిస్థితి, ఆయన్ని చంపివేశారు. మెడ్రాస్ పట్టణంలో, థామస్ మైలాపురంలో ఆయన గుట్ట పైన, చిన్న గుట్ట పైన ఆయన్ని పాతి పెట్టారు. ఈ రోజుకి మీరు వెళ్ళి చూడొచ్చు. మీరు మెడ్రాస్ వెళ్తే, మీరు చెన్నై వెళ్తే, అక్కడ ఒక పెద్ద రోడ్ ఉంటుంది, దానికి మౌంట్ రోడ్ అని పేరు. మీరు అడగచ్చు సాంఘిక శాస్త్రంలో మౌంట్ రోడ్కి ఆ పేరు ఎలా వచ్చాను, 5 మార్కుల క్వశ్చన్. మౌంట్ రోడ్కి ఆ పేరు ఎలా వచ్చినంటే, అది థామస్ మౌంట్కి దారి తీస్తుంది కాబట్టి అది మౌంట్ రోడ్ అయింది. నిజానికి దాని అసలు పేరు సెయింట్ థామస్ మౌంట్ రోడ్. ఈ రోజుకి ఉంది. సెయింట్ థామస్ భారతదేశానికి క్రీస్తును తీసుకువచ్చి పరిచయం చేయకముందు మీరు చూస్తే చరిత్ర పటంలో, ప్రపంచ పటంలో, క్రీస్తు శకం 52వ సంవత్సరం నాడు, మొదటి శతాబ్దంలో గ్రేట్ బ్రిటన్ అనే కంట్రీ లేదండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. గ్రేట్ బ్రిటన్ అనే కంట్రీ లేదు. మీరు వెళ్ళి సాంఘిక శాస్త్రంలో ఎవరినైనా అడగండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదు. కొలంబస్ అప్పటికి ఇంకా అమెరికాను కనుక్కోలేదు. సీనియర్లు ఎవరో తెలుసా? క్రిస్టియానిటీ, అమెరికాలో క్రిస్టియానిటీ కంటే, బ్రిటిష్ క్రిస్టియానిటీ కంటే భారతదేశ క్రైస్తవం చాలా సీనియర్. 1600 సంవత్సరాల సీనియర్స్ మనం. 1600 సంవత్సరాల సీనియర్స్. అందుకని రాజా రామ్మోహన్ రాయ్ యేసుక్రీస్తు శిష్యుడిగా మారిపోయాడు. రాజా రామ్మోహన్ రాయ్ శిష్యుడైనటువంటి కుషబ్ చంద్రసేన్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించినవాడు. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపిస్తే కుషబ్ చంద్రసేన్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించాడు బెంగాల్లో. కుషబ్ చంద్రసేన్ అందుకని ఏమంటాడంటే యేసుక్రీస్తు వారి గురించి, జీసస్, మై స్వీట్ జీసస్, యు ఆర్ మైన్, యు ఆర్ ట్రూలీ ఏషియన్, యు ఆర్ మైన్. నీవు నిజంగా ఆసియా దేశస్థుడివే, యేసు నా మధురమైన యేసు, నీవు నా వాడవు అని రాసుకుంటాడు తన డైరీలో. ఈయన విదేశీయుడు కాదు. దేవుడు దేవుడైతే అందరికీ దేవుడు అవుతాడు, లేక దేవుడు కాకుండా పోతాడు. దేవుడు ఒక దేశానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఉండనే ఉండడు. ప్రాంతానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు ఉండనే ఉండడు. మన దేశంలో కులం జాడ్యం ఎంత ఘోరమైందంటే, దేవుడికి కూడా కులం అంటగట్టేశాం మనం. మనుషులకే కాదు, చాలా గొప్పవాళ్ళం మనం. అందుకని కులదైవం అని వచ్చింది మనకి, ఇలవేల్పు అని వచ్చింది మనకి. కానీ దేవుడికి కులం ఉండదండి, దేవుడికి మతం ఉండదండి, దేవుడికి పాస్పోర్టు వీసాలు అక్కర్లేదండి, ఆయనకి విదేశీయత ఉండదండి. ఒకవేళ దేవుడు దేవుడైతే ఆయన అందరికీ దేవుడు. యేసుక్రీస్తు మరణం గెలిచి నిరూపించుకుని తాను పాపరహితుడని, తాను జీవానికి మూలమని, తాను అనంతుడని, మరణం ఆవల కూడా నేను జీవిస్తానని నిరూపించి తానే నిజమైన అవతారమని నిరూపించుకున్నాడు. కాబట్టి ఆయన దేవుడయ్యాడు, కాబట్టి దేవుడుగా చూపించుకున్నాడు, కాబట్టి ఆయన అందరికీ దేవుడే. అందుకనే ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు నేను దేవుణ్ణి, నన్ను కూడా పూజించండి అనలా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. నేనే అన్నాడు. కొంతమందికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. యేసు ఒక్కడే దేవుడు అంటారు ఏంటి సార్ మీరు? ఇది తప్పు. ఇది చాలా సంకుచితమైన స్వభావం. నేను నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో మాట్లాడి కిందకి దిగంగానే ఒక అమ్మాయి వచ్చింది, ఇంజనీరింగ్ అమ్మాయి నా దగ్గరికి. సార్ మీరు క్రిస్టియన్స్ చాలా నేరో మైండెడ్ సార్ అంది. ఏమ్మా ఎందుకంటున్నావు అలాగా అన్నాను నేను. అంటే ఏమిటి సార్, మేము అందరినీ అంగీకరిస్తాం, మేము చూడండి ఎంత బ్రాడ్. మీరేంటి సార్ ఆయన ఒక్కడే అని చెప్తా ఉంటారు, మీరు ఎప్పుడు చూసినా ఇంక వేరే పని లేదా మీకు అంద అమ్మాయి. నేను చిన్నగా నవ్వి నేను ఒక ప్రశ్న అడగచ్చా అన్నాను. అడగండి సార్. నీకు పెళ్ళయిందా అని అడిగాను. లేదు సార్ ఇంకా కాలేదు అని. అవుతుంది కదా? అదేంటి సార్ అవుతుంది కదా అంద అమ్మాయి. సరే ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకు అని అన్నాను. చెప్పండి సార్ అంది. నీకు పెళ్ళయింది అనుకో, మీ ఆయన మొదటి రోజు నీ దగ్గరికి వచ్చి నువ్వు కూడా నా భార్య అంటే నీకు ఎలా ఉంటుంది అన్నాను. అదేంటి సార్ అలా అన్నారు అంది. అదే అమ్మా, పోనీ సినిమా టైటిల్స్ ఇలా ఉంటే, నిన్నే పెళ్ళాడతా, నిన్నే ప్రేమించా, నువ్వే కావాలి, కొంచెం మార్చుకొని నిన్ను కూడా పెళ్ళాడతా, నిన్ను కూడా ప్రేమించా, నువ్వు కూడా కావాలి,
చెంప చెళ్ళు అనిపించదు కదా. మీ నాన్న ఎవర్రా అని అడిగితే ఆయన కూడా అని ఎవరైనా చెప్తారా? మీ ఆయన ఎవరమ్మా అని అడిగితే ఆయన కూడా అని ఎవరైనా చెప్తారా? ఎంత అపచారం, ఎంత దరిద్రం. దేవుడు ఎవర్రా అని అడిగితే ఆయన కూడా అని చెప్పగలమా? దేవుడు ఒక్కడే కదా, అనంతుడు ఒక్కడే కదా. ఆ అనంతుడు ఈ భూమి మీదకి నరావతారంగా దిగి వస్తే ఏమని చెప్తాడు? నేనే అంటాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ మార్గాన్ని మనకు చూపించడానికి ఈ యేసు వచ్చాడు. యేసు ఒక్కడే, ఆయన లాంటి వాడు మరొకడు లేనే లేడు. అందుకనే స్వామి వివేకానంద ఏమన్నాడో తెలుసా? ఈరోజు కలకత్తా నగరంకి వెళ్ళి ఆయన నివసించిన స్థలం మీరు చూడండి, దర్శించండి. యేసు గురించిన ఆనవాళ్లు ఎన్నుంటాయో వివేకానంద స్వామి వారి ఇంట్లో. ఓ రోజున వివేకానంద అన్న మాట ఏమిటంటే, మీకు అది గుర్తు చేసి నేను ముగిస్తాను. యాజ్ ఎన్ ఓరియంటల్ I have no other choice but to fall prostrate before Jesus Christ and accept Him as my Lord and God. ఒక ఈశాన్య దేశపు సన్యాసిగా నాకు వేరే మార్గం లేనే లేదు. ఈ యేసుక్రీస్తు ముందు సాష్టాంగపడి నమస్కరించి నా దేవుడిగా ప్రభువుగా అంగీకరించడం తప్ప అని అన్నాడు. That was a choice of Swami Vivekananda. మీ చాయిస్ ఏమిటి? ఈ యేసు